హలో, ఎలా ఉన్నారు అందరూ? మామూలు పాజిటివిటీ కాదు మీ అందరిది. వాట్ ఏ లైక్స్, అసలు ట్రెమెండస్ పాజిటివిటీ ఉండింది లాస్ట్ 2 days నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవ్రీ వన్. అండ్ ఎస్పెషల్లీ ఎవరెవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. దే ఆర్ ఆల్ వాంటెడ్. ప్రతి ఒక్క డీటెయిల్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏది లైటింగ్, కెమెరా, సౌండ్, ఎడిటింగ్ ప్యాటర్న్స్ ఆర్ బాడీ పోస్చర్స్, హౌ ఐ సిట్, హౌ ఐ టాక్, ఎవ్రీథింగ్ చాలా బాగా అనలైజ్ చేసి చెప్తున్నారు. అండ్ ఐ వాంట్ దెమ్ కమింగ్. సో బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఇలాగే ముందుకెళ్దాం. అండ్ సో దట్ మేక్స్ అవర్ జర్నీ బిగ్. సో గోయింగ్ టు ద వీడియో టైటిల్ ఆల్రెడీ చూసే ఉంటారు, దురంధర్ 2 రివ్యూ ఆర్ డిస్కషన్ చూద్దాం. లెట్స్ అనలైజ్ ఇట్. అండ్ ఫైనల్గా అది రివ్యూ వస్తుందో డిస్కషన్గా వస్తుందో మీరే పేరు ఇవ్వండి. సో నేను నిన్న దురంధర్ 2 చూశాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు చాలా నచ్చింది సినిమా. యాజ్ ఏ సినిమా దురంధర్ 2 పీక్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అనుకుంటారు సినిమాకి, ఆ ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే అవ్వదు. యాజ్ ఏ సినిమా స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అందరికీ ఇలాగే ఉండాలంటే ఇట్స్ అప్ టు యూ. యాజ్ ఏ సమ్మరీ నేను చెప్పాను కదా, నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ యాజ్ ఎ సినిమా ఇట్ స్టాండ్స్ టాల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో మీరు కెమెరా తీసుకున్నా, మ్యూజిక్ తీసుకున్నా, యాక్షన్ కొరియోగ్రఫీ తీసుకున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. ఇది ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్గా ఉంటుంది ఇండియన్ సినిమాలో రాబోతున్న చాలా ఇయర్స్ వరకు. నేను ఎందుకు అలా చెప్తున్నాను అనేది మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది. చూడకపోయింటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్ నియరెస్ట్ టు యూ. అండ్ ఇలాంటి సినిమా మళ్ళీ మీరు కొన్ని సంవత్సరాల వరకు చూడకపోవచ్చు. అండ్ ఎందుకు నేను ఈ సినిమా థియేటర్లో చూడాలి, ఓటీటీలో ఎలాగో వస్తుంది కదా ఒక 1 or 2 months అయితే, నో, దిస్ సినిమా ఈజ్ మేడ్ ఫర్ థియేటర్స్. లెట్ మీ సే వై. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 3 hours 49 minutes. సో నార్మల్గా మనం ఒకసారి కూర్చున్నప్పుడే ఒక పోస్టర్లో కూర్చుంటే 10 minutes సరికి కూర్చోలేం అదే పోస్టర్లో. సో జస్ట్ ఇమాజిన్ యూ సిట్టింగ్ ఇన్ ఏ థియేటర్. నార్మల్గా మన ఇండియన్ సినిమాస్లో మనకు ఆల్రెడీ 1.5 hours ఆర్ 1 hour 15 minutesకి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చి 1 hour 30 minutesకి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం దురంధర్ ఈజ్ ఫస్ట్ హాఫ్ అయిపోవడానికే మీకు 2 hours పడుతుంది. ఇది ఒక హాలీవుడ్లో అయితే ఒక మీడియం ఆర్ ఎబో యావరేజ్ లెంత్ సినిమా కంప్లీట్ కూడా అయిపోతుంది. వాళ్ళకి 1.5 hours 1 hour 40 minutes సినిమా ఒక అలవాటు పడ్డారు. నౌ డేస్ దే ఆర్ ఆల్సో బికమింగ్ వెరీ బిగ్ లెంతీ. సో వాళ్ళు కూడా లెంత్ సినిమాకి అలవాటు పడుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం దురంధర్ ఈజ్ ఫస్ట్ హాఫ్ ఒక 2 hours కూర్చోవాలి మీరు. సో యాజ్ ఎ డైరెక్టర్ ధర్సాబ్ యువర్ ఇంక్రెడిబుల్ జాబ్. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన చేసింది బ్రిలియన్స్ ఏంటంటే, మీరు 4 hours కూర్చున్నప్పుడు మీకే తెలియదు, అరే అయిపోయిందా 4 hours, అరే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా, 2 hours నేను కూర్చున్నానా వితౌట్ మిస్సింగ్ ఎనీ డీటెయిల్. అసలు ఏ డీటెయిల్ మిస్ అవ్వకుండానే నేను 2 hours సినిమా చూసాను. నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు. నార్మల్గా తనకి పేషెన్స్ చాలా తక్కువ. 2 hours అయిపోయిందని మాకు ఫోన్ చూసుకునేంతవరకు తెలియలేదు. దట్ ఈజ్ మ్యాజిక్, దట్ ఈజ్ సినిమా టు యూ. అది సినిమా తీయడం అంటే. ఫస్ట్ 2 hours కూర్చున్న తర్వాత సో పార్ట్స్గా వెళ్దాం. ఓపెనింగ్లోనే సో దే విల్ గో టు ఫ్లాష్ బ్యాక్స్. వై మనందరికీ తెలుసు పార్ట్ 1 చూసినప్పుడు హౌ ఎ క్యారెక్టర్ నేమ్ జస్క్రిత్ వాస్ డెవలప్ ఇన్ టు దురంధర్. సో ఒక ఇండియన్ స్పై, లివింగ్ ఇన్ పాకిస్తాన్. సో సినిమా అది. సో మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి లైక్ దురంధర్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టోరీ చెప్పుకుంటూ వెళ్తుంటారు. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, హూ ఆర్ ద హెడ్స్ అండ్ హౌ అవర్ హీరో బ్రోక్ దమ్, ఈ లెవెల్స్ అన్ని దాటి తన పైకి ఎలా వస్తున్నాడు అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. సో సెకండ్ పార్ట్ ఎత్తుకోవడమే ఫ్లాష్ బ్యాక్తో ఎత్తుకున్నారు. సో ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఐఎమ్ అగైన్ సేయింగ్ దిస్ ఈస్ బెస్ట్ ఫస్ట్ 20 minutes ఆఫ్ ఎనీ మూవీ ఆర్ ఎల్స్ ఎనీ ఫ్యూ ఆఫ్ ద మూవీస్. నాకు ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్ ఉంది.
ఎనీ ఫస్ట్ 20 minutes యాక్షన్, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఇప్పటిదాకా నాకు అరవింద సమేత ఉండింది. ఇట్ స్టాండ్స్ విత్ దట్. సో దురంధర్ అనేది దాన్ని బ్రేక్ చేసిందని చెప్పలేను, బట్ స్టిల్ సో నాకు ఫేవరెట్స్ ఉన్నారు అందులో. బట్ అగైన్ దురంధర్ స్టాండ్స్ విత్ దట్ ఫర్ మీ పర్సనల్లీ. ఆ లెవెల్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ లెవెల్ టేకింగ్, అసలు తను స్టేర్స్ ఎక్కుతూ ఉంటేనే మీ కెమెరా యాంగిల్ మూమెంట్, అగైన్ సినిమాటోగ్రఫీ పీక్స్. అసలు కుడోస్ టు ద ఎంటైర్ టీమ్. అసలు వెల్ లిటన్ ఏరియా ఎంతవరకు లిట్ అయి ఉంటుంది. అదొక డార్క్ టైం ఆఫ్టర్ నియర్లీ టు ద మిడ్ నైట్ ఆ సీన్ తీసింది. బట్ ట్రెమెండస్ జాబ్. ఎక్కడ దాకా లైట్ ఉండాలో అక్కడ దాకా ఉంటుంది, ఎక్కడ ఏది పడాలో పడుతుంది, హై మూమెంట్స్ ఎక్కడ కావాలో అక్కడ దొరుకుతుంది మీకు. ఫస్ట్ సీన్ ఉన్నది అంతా మీకు చెప్తున్నంత సినిమా కాదు, ఓన్లీ ఫస్ట్ సీన్, హీరోస్ ఇంట్రడక్షన్స్ అండ్ వాట్ తను ఏ ట్రామా నుంచి ఇలా అవ్వాల్సి వచ్చింది అని. బ్రిలియంట్ అగైన్. అసలు నో వర్డ్స్ అసలు చెప్పడానికి, అంత బాగుంటుంది. ట్రైలర్లో మనకున్న షార్ట్స్ కానీ తన వెనక ఫైర్ వర్క్స్ వచ్చింది, బ్రిలియంట్లీ వర్క్ రేట్. ఆ ప్లేస్మెంట్ అనేది తోపు అసలు. సో నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫస్ట్ సీన్లోనే అయిపోయింది. సో యా, ఆ సీన్ దెబ్బకి మైండ్ బ్లాక్. అండ్ సో ఐ వాజ్ ఈగర్ హౌ వీ సీ ఇట్. ఇంకా అవ్వలేదు ఫస్ట్ సీన్లోనే. లాస్ట్ ఒక రణ్వీర్ సింగ్ టీజర్లో మన ట్రైలర్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఒక భయపడిన ఎక్స్ప్రెషన్. అది అక్కడ ఒక సిచ్యువేషన్ చూస్తాడు. అగైన్ వాట్ అన్ యాక్టర్ హీ ఇస్, వాట్ అన్ యాక్టర్ హీ డెవలప్డ్ ఇన్ టు. ట్రెమెండస్ జాబ్. అసలు నాకు సినిమా మొత్తం చూస్తున్నాను నేను చాలామంది చెప్పాను కూడా, ఐ నెవర్ వాజ్ ఇన్ అ థాట్ ఆఫ్ హీఈస్ రణ్వీర్ సింగ్ ఆర్ హీఈస్ జస్ట్ అన్ యాక్టర్. నాకు చూస్తున్నంతసేపు ఐఎమ్ సీయింగ్ ఏ హంజా ఆర్ ఐఎమ్ సీయింగ్ ఏ జస్క్రిత్. సో అలా బిల్డ్ అయిపోయింది నా మైండ్లో ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్. వేరే వాళ్ళ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఓకే ఇది పాకిస్తాన్, ఓకే ఇది ఇక్కడ జరుగుతుంది, ఓకే ఆర్ ఎల్స్ ఈ టైంలో ఇది ఇక్కడ జరుగుతుంది, ఓకే ఒకప్పుడు ఇది ఇలా జరిగి ఉంటుందేమో అనుకుంటున్నాను. కానీ రణ్వీర్ సింగ్, వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్. ఉన్నంతసేపు హీ గ్రాబ్డ్ ఇట్, హీ ఏట్ ఇట్, ఎవ్రీథింగ్. అగైన్ ఐఎమ్ నాట్ దట్ రణ్వీర్ సింగ్ ఫ్యాన్ టిల్ టుడే, బట్ నౌ ఐఎమ్ కౌంట్ మీ ఇన్ ఆ లెవెల్ పర్ఫార్మెన్స్. సో ఇదంతా ఫస్ట్ సీన్కే. దే విల్ టేక్ ఇట్ అగైన్. ఎక్కడైతే ఏం చేశారో రెహమాన్ డకాయత్ ఫస్ట్ పార్ట్లో చనిపోతాడు అనేది, సెకండ్ పార్ట్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ దిస్ ఫ్లాష్ బ్యాక్. అండ్ సో అన్ఫార్చునేట్లీ రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి ఇదే లాస్ట్ సీన్. సినిమాలో మళ్ళీ ఎక్కడ కనిపించరు, ఫ్లాష్ బ్యాక్స్ కూడా ఏముండవు. వన్స్ ఇట్స్ డన్ దే విల్ స్టాండ్. సో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. సో హూ ఈస్ ద కింగ్ ఫర్ లయారీ రైట్ నా, లయారీ. సో లయారీ కింగ్ కోల్పోయినారు. హూ ఈస్ ద కరెంట్ రూల్ దే ఆర్ గోయింగ్ టు బీ. సో మనకున్నదల్లా ఓన్లీ టూ బిగ్ ఆప్షన్స్. వన్ ఇస్ హంజా అండ్ అగైన్ సెకండ్ వన్ ఈజ్ ఉజైర్. సో తనని ఇప్పుడు ట్రాప్ చేయాలి హంజా అని తను. సో హీ విల్ డూ ఇట్ ఈవెన్చువల్లీ. తను ఈవెన్చువల్గా అది చేసుకుంటూ వస్తాడు. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ పడతాయి మనకి ఇక్కడ యాక్షన్ కొరియోగ్రఫీలో కానీ. సో మళ్ళీ సంజు బాబా, సో తన క్యారెక్టర్ డెవలప్ అవ్వడం కానీ, లైక్ ఆర్ ఎల్స్ హీ మేక్స్ ఫన్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్. అగైన్ చూస్తున్నంతసేపు అరే వాట్ సీన్, అసలు ఈ సీన్ ఓకే, ఈ సీన్ ఓకే, ఇదా ఓకే, అలాగే ఉంటుంది. సో సీన్ తర్వాత సీన్ మీకు బాగా డెవలప్ అవుతుంటుంది. సో అటెన్షన్ బిల్డ్ చేస్తారు, ఇప్పుడు లయరీ ఎవరి హ్యాండ్స్లోకి వెళ్తుంది అనేది. సో ఈవెన్చువల్లీ ట్రాప్ అయిపోతుంది. అండ్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి దెర్ విల్ బీ ఏ గుడ్ ట్విస్ట్. సో అన్ఎక్స్పెక్టెడ్. సో ప్రతి ఒక్కరం అనుకునే స్టేజ్లో దెర్ విల్ బీ అన్ ఇంటర్వల్ కార్డ్. సో I don't want to reveal much story, so that is why I'm not discussing about this much of the film length also. So please experience it. And అక్కడ మనకి ఇంటర్వల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఎక్కడ ఎలా, సో తనకు వచ్చిన సిచ్యువేషన్ ఎలా బ్రేక్ చేస్తాడు.
సో అగైన్ మనకు ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. అదొకసారి అయిపోగానే హీ విల్ బీ ఇన్ టు ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ హీ షుడ్ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఎ టైమ్. సో ఇక్కడ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన తర్వాతనే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న డిస్కషన్ అంతా దురంధర్ 2 గురించి, వాట్ ఎవర్ ద న్యూస్ ఇస్ సేయింగ్ ప్రొపగాండా ఆర్ రైట్ వింగ్ స్ట్రాటజీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాట్ ఎవర్ దెర్ ఈస్ గోయింగ్ ఆన్, ఈ డిస్కషన్ అబౌట్ ద ఫిలిం ఇదంతా సెకండ్ హాఫ్లో మేజర్గా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అంటే కాదు, బట్ ఇట్ హ్యాస్ ఎ పాయింట్ వేర్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో డిమానిటైజేషన్ అనేది మనకి ఇంతకుముందు ఎప్పుడైతే చేశారో అప్పుడు బ్లాక్ మనీ బయటపెట్టడానికి చెప్పారు. సో ఇప్పుడు మనకి టెర్రరిజం బయటపడ్డామని చెప్తున్నారు. సో దెర్ ఈస్ ఎ లిటిల్ చేంజ్ ఇన్ దట్ వర్డ్. అండ్ అది ప్రొపగండా అనుకుంటారా కదా, ఇట్స్ అప్ టు యూ హౌ యూ స్టడీ హిస్టరీ, హౌ యూ అండర్స్టాండ్ ద థింగ్స్. నాకంటూ ఒక ఒపీనియన్ ఉంది, నాకు చెప్తున్నాను. సో ఇట్స్ అగైన్ యూ కెన్ కమ్ విత్ మీ ఆర్ యూ కెన్ ఫేస్ మీ. సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, తప్పేం లేదు, దేనికి తప్పు కాదు. సో after few good things, again there will be a moment where hero is sick from his flashbacks. We know his name, Jessica Singh. So తను పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్మోక్ చేస్తున్నప్పుడు తను దగ్గుతాడు. సిన్స్ హీ డజంట్ హ్యావ్ దట్ స్మోకింగ్ హ్యాబిట్ అండ్ స్మోక్ చెయ్యరు ఇన్ ది రిలీజియన్స్ పార్ట్. సో తను దగ్గుతాడు అండ్ ఫ్రమ్ దేర్ అక్కడ స్టార్ట్ అయింది. తను పాకిస్తాన్ వదిలేంత వరకు యూ విల్ బీ సీయింగ్ హిమ్ స్మోకింగ్ రిపీటెడ్ టైమ్స్. లైక్ 90% ఆఫ్ హిస్ సీన్స్ హీ విల్ బీ స్మోకింగ్ ఓన్లీ. సో తను స్మోక్ చేస్తూనే ఉంటాడు. వన్స్ హీ లెఫ్ట్ పాకిస్తాన్, వన్స్ దేర్ విల్ బీ ఫ్యూ ట్విస్ట్స్, ట్రమెండస్ ట్విస్ట్స్ వేర్ హౌ హీ గోస్, హూ హెల్ప్స్ హిమ్. సో మీకు అప్పటిదాకా ఉన్న క్యారెక్టర్ని వేరేలా చూస్తుంటారు ఆ టైంకి. అండ్ వన్స్ ఒక్కసారి అసలు క్లైమాక్స్కి సో హీ రిటర్న్స్ వన్స్ హీ రిటర్న్ మీరు చూస్తారు తను ఆ స్మోక్ చేసిన సిగరెట్స్ని తను ఇండియా రాగానే ఫ్రెష్ అయిన తర్వాత క్రష్ చేసి డస్ట్బిన్లో వేసేస్తాడు. తన బాధని ఆ కళ్ళల్లో, వాట్ అన్ యాక్టర్ రణ్వీర్ సింగ్ ఇస్. యూ షుడ్ సీ దట్ సీన్, హౌ హీ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్, హౌ గ్రీఫ్ హీ వాస్. తనకు ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్ అనేది, కానీ ఆ డ్యూటీ అయిపోయింది అనేది కూడా ఆ కళ్ళ అంత క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు పెద్ద సినిమాలో ఎవరు కూడా అవ్వాల్సిన అవసరం లేదు అది అర్థం చేసుకోవడానికి. ఆ లెవెల్ డీటెయిల్ బాగుంటుంది. సో ఇంటర్నెట్ వాస్ ప్రైజింగ్ దట్ సబ్ ఫర్ దట్. సో ద డైరెక్టర్ ఫర్ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్. సో ఈ లెవెల్ పిచ్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఎవరికైనా ఒక విషయాన్ని డీటెయిల్గా చదివినప్పుడు వస్తుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ద డీప్ ఇన్సైట్స్ ఇన్ దట్, ఒక గట్ ఫీలింగ్ ఉన్నప్పుడు వస్తుంది, ఒక క్లారిటీ ఉన్నప్పుడు వస్తుంది. ఈ విషయం నాకు తెలుసు, నేను చెప్పాలి దీని గురించి అనుకున్నప్పుడు వస్తుంది. సో kudos to Dhar and his team. Tremendous job in direction part. So again, second thing, Ranveer Singh, brilliant actor. Again, music, blockbusters. అసలుకి BGMస్లో ఉంటుంది. I'm missing that kind of rush in recent times. It gave that. సో ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఆడియో ఈ సెకండ్ పార్ట్లో లేదు అని చెప్పుకోవచ్చు. బికాస్ దట్ రిఫరెన్సెస్ ఎవ్రీథింగ్ ఇక్కడ స్టోరీ చాలా ముందుకు వెళ్తుంటుంది. చాలా మీకు చెప్తే నమ్మరు, 4 అవర్స్లో స్టోరీ ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తుంది మీకు. ఆ లెవెల్ అంత స్టోరీ చెప్పారు, అంత స్టోరీ ఉండింది అక్కడ. సో ఆ 4 అవర్స్లో సో దొరికిన దగ్గరలో దులగొట్టేశారు, నో డౌట్. మ్యూజిక్కి, సినిమాటోగ్రఫీ ఎంత చెప్పుకునే తక్కువే. అసలు ఒక సెట్స్ని ఆ లెవెల్లో చూపించాలి అంటే ఆర్ట్ డైరెక్షన్ ఈజ్ వండర్ఫుల్. మనకి కోట్లు పెట్టిన కొన్ని తెలుగు సినిమాల్లో మనకి ఇప్పటికీ ఆ ఒక ప్లాస్టిక్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వేరాస్ ఈ పర్టికులర్ పాకిస్తానీ సెట్స్నే వాళ్ళు ఎంత నీట్గా చేశారంటే ఐ రియల్లీ, నేను ఫస్ట్ పార్ట్ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను చూసినప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్లో షూట్ చేశారు అనుకున్నాను. ఆ లెవెల్లో ఉండేది. సెకండ్ పార్ట్ ఆల్సో అసలు ఎక్కడా మీకు కాంప్రమైజ్ అయ్యదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ షాట్, వెరీ వెల్ మేడ్. సో యూ విల్ బీ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్. అక్కడక్కడ కొన్ని సీన్స్ మీకు కొంచెం ఓవర్ అనిపించినా సినిమా అలా అనిపించాలి, తప్పు లేదు. అలా చెప్పే పాయింట్ ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. సో తప్పు లేదు. వండర్ఫుల్ టీమ్. అండ్ రేటింగ్ అంటూ నాకు ఇవ్వడం తెలీదు, బట్
tremendous job. So yep, that's the end of the review. Again, thank you very much for all your positivity. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను అండ్ ఉంటుందని నాకు తెలుసు. సో లెట్స్ సీ ఫార్వర్డ్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.